హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి నుండి మనకి నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. బిఫోర్గానే మనకి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలామంది ఎదురు చూసే నోటిఫికేషన్ కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే మనకి ఒక మంచి జాబ్, స్టార్టింగ్ శాలరీ ఒక 28,000, మనకి 28 నుండి 30,000 ఫస్ట్ మంత్ శాలరీతోనే మంచి జాబు, ఆఫీస్ జాబు, మంచి నోటిఫికేషన్ అండి. ఇలాంటి నోటిఫికేషన్ అనేది కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో సింగిల్ ఎగ్జామ్తో మనకి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుందండి. ఇంత సువర్ణ అవకాశం అనేది ఈరోజు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం చర్చించుకుందాం. ఇక చూసినట్లయితే ఎంటీఎస్, సింపుల్గా దాన్ని ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ టాస్క్ అంటారండి. సిబిఐసి అండ్ సిబిఎన్ అండి. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడంటే మనకి నిన్న June 27th నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 31st July 2024 వరకు డేట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మనకి 1 month ప్లస్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది, టైం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎవరు కూడాను లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎస్ఎస్సి వెబ్సైట్ అనేది చాలా లాస్ట్ టైంకి వచ్చేసరికి సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల చాలామంది మిస్ అవుతున్నారు. చూడండి, తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. తర్వాత ఇది ఫీజు కట్టడానికి మనకు 31st అండి. ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు వాళ్ళకి August 1st వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా మిస్టేక్స్ ఇస్తే కరెక్షన్స్ కోసం మనకి August 16th కరెక్షన్ అనేది విండో ఓపెన్ అవుతుంది. ఓన్లీ 1 day ఇస్తారు కాబట్టి అప్లై చేసుకున్నప్పుడే మీరు ఎవరు కూడా తప్పులు చేసుకోకుండా 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకొని మీరు అప్లై చేయండి. అదేవిధంగా సిబిటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే October, Novemberలో ఉంటుందండి. టోల్ ఫ్రీ నెంబర్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక చూసినట్లయితే ఇందులో మనకి ఏముంటాయంటే మన ఎంటీఎస్ జాబులు ఉంటాయి, హవాల్దార్ జాబులు ఉంటాయండి. మనకి ఈ రెండు కూడా చూసినట్లయితే టెంటేటివ్ వేకెన్సీలు మనకి ఎంటీఎస్ 4,887 పోస్టులు అండి. ఎంటీఎస్ పోస్టులు అంటే మనకి ఆఫీస్లో మనకి సిబిఐసి మనకి ఏంటంటే సిబిఐలో ఇలాంటి వీటిలో మనకి ఏమవుతుందంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఇలా సీజీఎల్ కింద ఉంటే సీజీఎల్ కింద సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ కింద మనకి ఎంటీఎస్ ఉంటుందండి. ఈ వాటి కింద మనకి సింపుల్గా ఆఫీస్ డ్యూటీలు అండి. ఇవన్నీ ఎంటీఎస్ పోస్టులు 4,887 ఉన్నాయి. హవాల్దార్ పోస్టులు చూసినట్లయితే 3,439 ఉన్నాయి. మీరు వెబ్సైట్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ చూసినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ మనకి ఓబీసీకి 5 years ఉంటుంది, ఓబీసీకి 3 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 5 years ఉంటుందండి. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీకి అండర్గ్రాడ్యుయేట్ అయితే 10 years, అదేవిధంగా ఓబీసీ అయితే 13 years, ఎస్సీ ఎస్టీ అయితే 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years రిలాక్సేషన్ యాజ్ పర్ ద డిడక్షన్. ఓకేనా, ఇదంతా పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఏదైతే మెయిన్ పాయింట్స్ మనకి నోటిఫికేషన్లో తెలుసుకోవాలో ఆ పాయింట్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అంటే ఎగ్జామినేషన్ ఫీజు అనేది 100 rupees ఉంటుందండి. అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా ఎవరికి ఏంటంటే ఫీజు అయితే వాళ్ళకు ఉండదండి. ఓన్లీ కొంతమందికి అంటే ఎవరికి ఉంటుందంటే ఓన్లీ ఓబీసీ వాళ్ళకి, ఇలా వీళ్ళకి మాత్రం మెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుందండి. రిమైనింగ్ వాళ్ళకి ఫీజు అయితే ఉండదు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్లియర్గా చూడండి, ఇక్కడ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్డ్ అని ఇచ్చాడు. ఆర్ ఈక్వలెంట్ పాస్డ్ అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎప్పటికంటే August 1st 2024 కల్లా వాళ్ళు ఏంటంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళకి ఏంటంటే డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ మనకి 1 time రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఎవరైతే బిఫోర్గా ఎస్ఎస్సిలో ఏ నోటిఫికేషన్కి అప్లై చేయకపోతే వాళ్ళు ఫస్ట్ నుండి 1 time రిజిస్ట్రేషన్ నుండి మీరు అప్లై చేసుకోవాలి. లేదు మేము బిఫోర్గా సిహెచ్ఎస్ఆర్కి సీజీఎల్కి అప్లై చేసామంటే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ అనేది ఓటీపీ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసేవచ్చు. ఇక్కడ చూడండి, చాలా కేర్ఫుల్గా ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఫైండ్ ఏ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. మనకి మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు లైవ్ ఫోటోగ్రఫీ తీసుకుంటున్నాడు కాబట్టి మీరు ఫోటోగ్రఫీ అనేది కరెక్ట్గా ఇవ్వండి. సిగ్నేచర్ కూడా సరిగ్గా మనకి వాడిచ్చిన ఏంటంటే ఎంబీ క్రూషియల్ ఎంబీ లేదా కేబీలో ఉంటాడో వాటిని కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా అప్లికేషన్ ఫీజు అన్నాను. అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే 100 రూపీస్ అండి. నెక్స్ట్ ఫీజు అనేది మనకి ఫోన్పే గూగుల్ పే ఇలాగా మనకి ఈజీగా కట్టుకోవచ్చు అండి. ఫీజు అప్లై చేసుకున్నప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. మిస్టేక్స్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వీళ్ళందరూ కూడా తమిళనాడు, పుదుచ్చేరి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారంటే సదరన్ జోన్లోకి వస్తారండి. సదరన్ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, రాజమండ్రి ఇలా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటాయండి. ఇక్కడ చూడండి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి ఇలా తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సాలం, తిరుచిరపల్లి, తిరువనల్లు, వెల్లూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఇవి మనకి సదరన్ జోన్లో ఎగ్జామినేషన్ సెంటర్ అండి. ఇది మనకి మన దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాకు ప్రాబ్లం అయితే ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ని చూస్ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే సెషన్ 1 అర్థమెటిక్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఇక్కడ 60 మార్కులకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 × 3 60 మార్క్స్ ఉంటుంది. ఏంటంటే అర్థమెటిక్ 60 మార్కులకు ఉంటుంది, రీజనింగ్ 60 మార్కులకు ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే టైం డ్యూరేషన్ 45 మినిట్స్ టైం ఇస్తారండి సెషన్ 1కి. సెషన్ 2కి వచ్చేసినట్లయితే జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 × 3 75. అంటే మనకి సెషన్ 2 అనేది మనకి ఏమవుతుందంటే సెషన్ 2లో మనకి 150 మార్క్స్కి ఉంటుందండి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే అండి. ఇక్కడ మనకి సెషన్ 2 వచ్చినట్లయితే మనకి స్కోర్ని, మీ మార్క్ని, మీకు జాబ్ని డిసైడ్ చేసేది ఏంటంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. ఇక్కడ మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు. నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ పైన చూసినట్లయితే జస్ట్ క్వాలిఫై అయితే చాలండి. మీరు అక్కడ జాగ్రత్తగా చూసుకుంటే మెయిన్ మీకు మార్కులు రావాలి అంటే ఈ 150కి మీకు మినిమం 120, 130 వస్తే జాబ్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉందండి. క్లియర్గా చూడండి రాసేది. ద క్యాండిడేట్స్ విల్ కాట్ 45 మినిట్స్ సెషన్ 1, సెషన్ 2 ఆటోమేటిక్గా. అంటే జనరల్గా ఏంటంటే మనకు అన్ని సెక్షన్లు ఒకేసారి ఓపెన్ అయిపోతాయి అనుకుంటారండి. అలా కాదండి. ఫస్ట్ అర్థమెటిక్ ఓపెన్ అవుతుంది. అర్థమెటిక్ టైం అయిపోయిన తర్వాతనే మనకి రీజనింగ్ అలా వస్తుందండి. ఇది ఫస్ట్ సెషన్ 1, సెషన్ 2 అది టైం అయిపోయిన తర్వాతే వస్తాయండి. నాకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక క్వాలిఫైయింగ్ మార్క్సే కదా, ఇక్కడ కొన్ని క్వాలిఫైయింగ్ పెట్టేసి సెషన్ 2కి వచ్చేస్తుందంటే కాదండి. అక్కడ 45 మినిట్స్ టైం ఇచ్చాడు. ఆ 45 మినిట్స్ సెషన్ 1 ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు 45 మినిట్స్ తర్వాత అంటే దీనికి 45 మినిట్స్ కరెక్ట్గా వస్తారు మీకు టైము. తర్వాత చూసినట్లయితే దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ సెషన్ 1 అండి. ఇక్కడ మీకు అర్థమెటిక్, రీజనింగ్కి నెగిటివ్ మార్క్ కూడా లేదండి. మీరు సింపుల్గా మీరు ఎస్ఎస్సి, ఎంటీఎస్ జాబ్ క్రాక్ చేయాలంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అవి మీకు చాలా మీకు రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది. కేవలం జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక సిలబస్ చూసినట్లయితే సేమ్ నార్మల్ బేసిక్ సిలబస్ అండి. మ్యాథమెటిక్స్లో మ్యాథమెటికబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్. ఇంకా హవాల్దార్ ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు చూసినట్లయితే మనకి హవాల్దార్కి చూసినట్లయితే వాకింగ్ ఉంటుందండి 1600 మీటర్ ఇన్ 15 మినిట్స్ మేల్ క్యాండిడేట్స్. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 1 కిలోమీటర్స్ 20 మినిట్స్. వాళ్ళకి మేల్కి హైట్ చెస్ట్ ఉంటుందండి 157.5 సెంటీమీటర్ ఉంటుంది, రిలాక్సిబుల్ 5 సెంటీమీటర్ చెస్ట్ మేల్కి అండి. ఇది ఫీమేల్కి అండి 152 సెంటీమీటర్ 48 కేజీస్ అండి. ఇది ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ అండి. ఇక క్రూషియల్ డేట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్రూషియల్ డేట్స్ చెప్పాను. మనకి ఏజ్ గురించి క్లియర్గా మీకు చెప్తాను చూడండి. ఏజ్ లిమిట్ క్లియర్గా చూడండి. ఏజ్ లిమిట్ అనేది మనకి ద క్రూషియల్ డేట్ ఫర్ ఏజ్ ఈజ్ ఫిక్స్డ్ ఈజ్ August 1, 2024 అకార్డింగ్స్ విత్ ప్రొవిజన్. మనకి ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే
18 to 25 ఇయర్స్ ఉండాలండి. 18 to 25 ఇయర్స్ ఉండాలి మనకి ఎంటీఎస్కి అప్లై చేయాలంటే. అదే మనకి హవల్దార్కి అయితే మనకి ఏంటంటే 18 to 27 ఇయర్స్ అండి. క్లియర్గా చూడండి. ఎంటీఎస్కి అయితే 18 to 25 ఇయర్స్ అండి. అదేవిధంగా మనకి హవల్దార్కి అయితే మనకి 18 to 27 ఇయర్స్. ఇక్కడ క్రూషియల్ డేట్స్ ఇచ్చాడండి. బిఫోర్ డేటు లాటర్ డేట్ ఇచ్చాడు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడవసరం లేదు. ఆ డేట్ మిడిల్లో మీ డేట్ ఉందా లేదో చూసుకోండి. ఆ డేట్కి ఎక్స్క్లూడ్గా అటు కానీ ఇటు కానీ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఇతర డేట్స్ ఇచ్చాడు కాబట్టి ఎవరు కంగారు పడకుండా నీట్గా చూసుకోండి. అదేవిధంగా చాలామంది ఎందుకంటే కామెంట్ సెక్షన్లో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసినట్టు చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు, అందువల్ల చెప్తున్నాను. ఇక హవల్దార్ కూడా చూడండి, ఓకేనా, 18 to 27 ఇయర్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ప్రతి అప్డేట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్ఎస్సికి సంబంధించి ఏ అప్డేట్ అయినా మన ఛానల్లో చాలా ఫాస్ట్గా చాలా యాక్యురేట్గా ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.